హాయ్ హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఆస్ట్రేలియా మీద మనం సాధించిన సెన్సేషనల్ టెస్ట్ సిరీస్ విన్లో 7 యంగ్స్టర్స్ కీ రోల్ ప్లే చేశారు. అసలు ఈ విజయంలో రిమార్కబుల్ ఫీచర్ ఏంటంటే ఆ యూత్ఫుల్ ఎగ్జూబరెన్స్. సీనియర్స్ లేరు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, అయినా కూడా వాళ్ళు ఒక మైటీ ఆస్ట్రేలియాని మట్టి కనిపించారు. సో ఆ 7 గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళకి కొన్ని కామన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే 7 ఏదో ఒక సందర్భంలో వీళ్ళని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. వీళ్ళ మీద బోల్డంతా బురద చెల్లారు మన నెటిజన్స్. వీళ్ళందరినీ ఇష్టమైనట్టుగా దుర్భాషలాడారు. మీరు ఎందుకు పనికిరారు, ఎందుకుంటున్నారు ఇండియన్ టీంలో, మీరు ఇండియన్ టీంలో ఏం చేస్తున్నారు అని అడిగారు. అలాగే ఈ 7 6 ఆ 36 ఆల్అవుట్లో వాళ్ళు భాగం కాదు. వాళ్ళు సెకండ్ టెస్ట్ నుంచి మరి తెర మీదకి వచ్చారు. అక్కడి నుంచి సీన్ మారిపోయింది. ఒక విహారీ ఒక్కడే ఫస్ట్ టెస్ట్లో ఆడాడు. అడిలైడ్లో మనకి ఆ హ్యూమిలేటింగ్ డిఫీట్లో అతను కూడా భాగంగా ఉన్నాడు. ఇంజరీ కారణంగా అతను ఆ సెన్సేషనల్ బ్రిస్బేన్ విన్లో భాగం కాలేకపోయాడు. అతను మినహాయిస్తే మిగతా 6 సెకండ్ టెస్ట్ నుంచి టీంలోకి వచ్చి, అంటే అందరూ ఒకసారి రాలేదు, 1 by 1గా వచ్చి లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి పూర్తిగా సీన్ అంతా రివర్స్ చేసేసారు. సో ఇది ఒక ఎలా ఉందంటే ఒక ఫెయిరీ టేల్ లాగా, ఒక చందమామ కథలా ఉంది తప్ప నిజంగా జరిగిందంటే ఇప్పటికీ, అంటే ఆ టెస్ట్ సిరీస్ విన్ అయ్యి 1 day గడుస్తున్నా 2 days గడుస్తున్నా ఇంకా ఎందుకో అది సింక్ అవ్వట్లేదు. ఇది నిజంగా జరిగిందా అని అనిపిస్తుంది. అంత సెన్సేషనల్గా, అంత నమ్మశక్యంగా అన్నట్టుగా ఉంది ఆ విక్టరీ కదా. సో ఈ 7 ఎవరైనా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు. అఫ్కోర్స్ రిషబ్ పంత్ అందరికంటే ముందుంటాడు. రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, విహారీ, శార్దుల్ ఠాకూర్ అండ్ నటరాజన్. 7. సో 7 గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా రిషబ్ పంత్ తెలుసు, ఈ సిరీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా అతని మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఈవెన్ ఇండియన్ టీం కూడా అతన్ని వన్డేస్ T20s నుంచి పూర్తిగా తప్పించేసింది. చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు. హీఈస్ లైక్ ధోని, ఉత్తరాఖండ్కి చెందినవాడు. రూర్కీ అతని నేటివ్ ప్లేస్. ధోని కూడా అంటే వాళ్ళ పూర్వీకులు అక్కడ ఉన్నారు. ధోని పుట్టి పెరిగింది రాంచీ కావచ్చు, కానీ హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఉత్తరాఖండ్. సో ధోనితో చాలా పోలికలు ఉన్నాయి అతను కూడా ఎప్పుడైతే క్రికెట్లో ఒక మెరుగైన క్రికెట్ ఆడడం కోసం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వచ్చేసి, తల్లితో కలిసి ఢిల్లీ వచ్చి కష్టాలు పడ్డాడు. అతను కూడా గురుద్వారాలో ఉండి ఢిల్లీలో తారక్ సిన్హా అకాడమీలో చేరి మరి క్రికెట్లో పాఠాలు వనమాలు దిద్దుకున్నాడు. బట్ అండర్ 19 వరల్డ్ కప్ 2016లో ఈ స్కోర్డ్ 50 in 18 balls. సెమీఫైనల్లో పాకిస్తాన్ మీద, సెమీఫైనల్లోనూ ఐ థింక్ నాట్ ఆన్ పాకిస్తాన్, అగేన్స్ట్ పాకిస్తాన్ ఒక సెంచరీ కూడా చేశాడు. ఇమీడియట్లీ ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చింది. ఐపీఎల్లో కూడా 2016లో ఆకట్టుకున్నాడు. 2018కి వచ్చేసరికి ఒక సెంచరీ చేశాడు. సో ఐపీఎల్లో హీ బికేమ్ ఏ బిగ్ స్టార్. సో ఇండియన్ టీంలో కూడా అతనికి అవకాశం వచ్చింది. కానీ ఇండియన్ టీంలో 1 daysలో కానీ T20sలో కానీ ఆశించిన స్థాయిలో ఎప్పుడూ పర్ఫామ్ చేయలేదు. సో ఆ ప్రామిస్గానే ఉండిపోయింది. ఎవ్రీబడి న్యూ దట్ హీఈస్ ఎ స్పెషల్ టాలెంట్. అతనికి ఉన్న హిట్టింగ్ ఎబిలిటీ బ్రహ్మాండంగా ఉంది. కీపింగ్ గురించి ఎవరు పెద్దగా అనుకోలేదు, కానీ బ్రహ్మాండమైన బ్యాట్స్మెన్ అని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఆ లేబుల్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. బట్ టెస్ట్ క్రికెట్కి వచ్చేసరికి 2018లో ఇంగ్లాండ్లో డెబ్యూ చేశాడు. సెకండ్ బాల్కి 6 కొట్టి ఫస్ట్ స్కోరింగ్ షాట్ 6తో స్టార్ట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ అయ్యాడు. అండ్ ఆ టూర్లో ఆఖరి మ్యాచ్కి వచ్చేసరికి సెంచరీ కూడా చేశాడు. ఇంగ్లాండ్లో సెంచరీ చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్ అయ్యాడు. అదే ఆ తర్వాత 2018-19లో మళ్ళీ ఆస్ట్రేలియా టూర్లో కూడా సెంచరీ చేసి ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన ఫస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయ్యాడు. అక్కడే ఒక రికార్డ్ 12 dismissals ఇన్ 1 మ్యాచ్. కీపింగ్లో కూడా ఒక రికార్డ్, వరల్డ్ రికార్డు ఈక్వల్ చేశాడు అలాంగ్ విత్ జాక్ రసెల్ అండ్ ఏబీ డివిలియర్స్. సో అతని టెస్ట్ కెరీర్ బాగానే ఉంది, కానీ T20s 1 daysలో అతను ఆశించిన స్థాయిలో ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. ఐపీఎల్లో కూడా అతను గ్రాఫ్ పడిపోయింది. ఈవెన్ రీసెంట్ ఐపీఎల్లో కూడా అతను ఆశించిన స్థాయిలో ఆడలేదు. అన్నిటికంటే మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే 2019 వరల్డ్ కప్లో శిఖర్ ధవన్ ఇంజర్డ్ అయిన తర్వాత అతనికి అవకాశం ఇచ్చారు. కానీ సెమీఫైనల్లో ఒక క్రూషియల్ సిచ్యుయేషన్లో అతను కనుక బాగా ఆడుంటే హీ స్కోర్డ్ సమ్ 32 runs. మళ్ళీ ఎప్పటిలాగా మిడ్ వికెట్ హీ ఉంటుంది కదా, అతని ట్రేడ్ మార్క్ షాట్,
అది కొట్టి ఒక ర్యాష్ షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు. దాంతో అతని మీద ఒక బ్రాండ్ పడిపోయింది, ఇతను షార్ట్ సెలెక్షన్ సరిగ్గా ఉండదు. నిజం కూడా అది ఫ్యాక్ట్. అతని టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, షార్ట్ సెలెక్షన్ సరిగ్గా ఉండదు. అలాంటి బ్రాండ్ పడిపోయి ఇంకా కీపింగ్లో అతని మిస్టేక్స్ స్పష్టంగా బయటపడుతున్నాయి. దాంతో ఇండియన్ టీం ఏం చేసిందంటే అతన్ని ఇండియాలో స్పిన్ బౌలింగ్కి అసలు కీపింగ్ చేయలేడని చెప్పి ఇండియాలో వృద్ధిమాన్ సహా బయట అతని బ్యాటింగ్ అబిలిటీ కోసం అతని చేతి చేద్దామని అనుకున్నారు. బట్ ఎందుకనో ఈ టూర్లో, ఆస్ట్రేలియా టూర్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో దే ప్రిఫర్డ్ వృద్ధిమాన్ సాహా. అది కొంచెం బెడ్స్ కొట్టిన తర్వాత హీ కేమ్ ఆన్ టు ద సీన్. సెకండ్ టెస్ట్లో కాకపోయినా థర్డ్ టెస్ట్లోకి వచ్చేసరికి అతనికి ప్రమోషన్ రావడం 97 అండ్ 89 నాట్అవుట్ ఇన్ ద ఫోర్త్ టెస్ట్. అక్కడ రిషబ్ పంత్, రియల్ రిషబ్ పంత్, ఏ టాలెంట్ గురించి, ఏ ప్రామిస్ గురించి మనం ఎదురు చూస్తున్నామో అల్టిమేట్గా అది రియలైజ్ అయింది. ఎప్పుడైతే ఆ 97 చేశాడో, ఈవెన్ బ్రిస్బేన్ టెస్ట్లో అతని కీపింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. అంటే కీపింగ్ ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ సంబంధించింది. ఒకసారి నేను టీంలో రెగ్యులర్, నాకు నా ప్లేస్ గురించి నేను తంటాలు పడాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెన్స్ వస్తుందో ఆటోమేటిక్ కీపింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ విధంగా కీపింగ్ కూడా అతనికి ఇంప్రూవ్ అయింది. సో ఐ థింక్ ఈజ్ అ డిఫరెంట్ ప్లేయర్ నో. సో రిషబ్ పంత్ విషయంలో డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ T20 వన్డే టీంలో కూడా వస్తాడు రిషబ్ పంత్. కానీ ఆ షార్ట్ సెలెక్షన్ విషయంలో ఆ కేర్ఫుల్గా ఉండాలి. ఈ సక్సెస్ని తలకెక్కనివ్వకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది కొంచెం ఆ టైప్లో ఉన్నాడు, కొంచెం బ్యాలెన్స్ అంతగా కనబడలేదు. కొంచెం హార్దిక్ పాండ్యాలా కొంచెం హైపర్గా ఉన్నాడు. బట్ ఈ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు ఈ షార్ట్ ఇంటర్నేషనల్ కెరియర్లోనే. అతని మీద జరిగిన ట్రోలింగ్ అన్నీ చూస్తే ఏంటంటే విపరీతంగా అతనికి శత్రువులు ఎక్కువయ్యారు మొన్నటిదాకా. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ వచ్చేసారు. సో ఓవరాల్గా మనం ఎవరిని కూడా అలా జడ్జ్ చేయకూడదు, తొందరపడి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఈవెన్ ఈ విషయంలో నాలాంటి వాళ్ళు తప్పు కూడా ఉంటుంది. అందరూ ఎవ్రీబడి ఏంటంటే మనం జడ్జ్ చేస్తూ ఉన్నాం, కానీ అది కరెక్ట్ కాదని చెప్పి రిషబ్ పంత్ కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేశారు. సో ఆ టాలెంట్ ఎప్పుడూ ఉంది. ఆ టాలెంట్ అనేది అల్టిమేట్గా బయటపడింది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్లస్. ఈ కెన్ నెవర్ బి అనదర్ ధోని, కానీ ఒక మంచి వికెట్ కీపర్గా ఎదిగొచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో దట్ ఈజ్ అబౌట్ రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ కథ అల్టిమేట్గా సుఖాంతం ఇన్ ద సెన్స్ రైట్ ట్రాక్లో పడింది, బండి పట్టాల మీదకి వచ్చిందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ శుభ్మన్ గిల్ అయితే తన ప్రామిస్ని నిలబెట్టుకున్నాడు. ఈజ్ మోర్ బ్యాలెన్స్డ్ కంపేర్ టు రిషబ్ పంత్. అతను 2018 అండర్-19లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మనకు తెలుసు, చాలా మంచి పర్ఫార్మెన్స్. ఐపీఎల్లో కేకేఆర్ మొదట్లో సరైన అవకాశాలు ఇవ్వలేదు, కానీ మొన్నటి సీజన్లో అతన్ని ఓపెనర్గా దించారు, ప్రూవ్ చేసుకున్నాడు. ఇండియా తరఫున 2 ODIs ఆడిన న్యూజిలాండ్ పైన పెద్దగా షైన్ కాలేదు. థర్డ్ ODI ఈ సిరీస్లో ఆస్ట్రేలియాతో జరిగిన టూర్లో అవకాశం వచ్చింది. థర్డ్ ODI ఆడాడు, 33 రన్స్ చేశాడు, ఇంప్రెస్ చేశాడు. టెస్ట్ మ్యాచ్లో సెకండ్ టెస్ట్ నుంచి ఓపెనర్గా ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ప్రతిసారి ఇంప్రెస్ చేశాడు. కానీ పెద్ద స్కోర్స్ కన్వర్ట్ చేయట్లేదు, 30s, 40s, 50 అక్కడికి ఆగిపోయాడు. కానీ లాస్ట్ టెస్ట్లో ఆ కీలకమైన ఫిఫ్త్ డే రోజున ఒకవైపు పుజారా స్ట్రగుల్ అవుతున్నా అతను మాత్రం అద్భుతంగా ఆడి తన క్లాస్, ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్, మామూలు ప్లేయర్ కాదు అతని దగ్గర. ఈజ్ ఇన్ ఎ డిఫరెంట్ క్లాస్, అంటే ఒక హయ్యెస్ట్ క్లాస్లో ఉన్నాడు. ఇంకా చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు అతని మాటలు, ఈజ్ జస్ట్ 21, బట్ స్టిల్ చాలా మంచి భవిష్యత్తు ఉన్న ప్లేయర్గా అతను ఖచ్చితంగా క్లియర్గా ఎమర్చాడు. మరి అతను ఓపెనర్గానే కొనసాగుతాడా, మిడిల్ ఆర్డర్ రావాలనేది మరి సెలెక్టర్స్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఓపెనర్గా ఉండొచ్చు లేదా మిడిల్ ఆర్డర్లో, ఎందుకంటే హీస్ బేసికలీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, నాట్ ఏ రెగ్యులర్ ఓపెనర్. బట్ ఎక్కడైనా సరే ఇండియన్ టీంకి అతను ఒక మంచి బ్యాట్స్మెన్గా ఎదిగి వస్తాడని మనకి క్లియర్గా అర్థమైంది. బట్ ఒకటేంటంటే సెలెక్టర్స్ చేయకుండా పని ఏంటంటే T20లో అతను తప్పించాలి. హీఈస్ గుడ్ ఫర్ వన్డేస్ అండ్ టెస్ట్ మ్యాచ్, హీఈస్ నాట్ ఏ పవర్ హీటర్. సో అందుకని T20 విషయంలో అతన్ని ఆలోచించకుండా ఎక్కువగా అతన్ని టెస్ట్ మ్యాచ్లకి వన్డేలకి మాత్రం పరిమితం చేస్తే ఏంటంటే అతని టెక్నిక్ కుదురుకుంటుంది, మనకి ఒక మంచి టెస్ట్ బ్యాట్స్మెన్ అంది వస్తాడు మెయిన్గా. అలాగే వన్డేస్లో కూడా అతను ఓపెనర్గా మనకి చాలా బాగా పనికొస్తాడు. సో అతను T20 ఫార్మాట్ అంటే IPL ఆడతాడు, బట్ ఇండియా తరఫున T20కి దూరంగా పెట్టడం మంచిదని నేనైతే అనుకుంటున్నాను. సో శుభ్మన్ గిల్ విషయంలో ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేస్తున్నాడు. అతను ఎవరు ట్రోల్ చేయలేదు, నేను అందరినీ ట్రోల్ అన్నా కానీ శుభ్మన్ గిల్ మీద విమర్శలు అయితే రాలేదు. రాకుండా అదే కన్సిస్టెన్సీ అతను మెయింటైన్ చేయాలని కూడా మనం కోరుకుందాం. ఎస్, మరి నెంబర్ 3 ఎవరు? నెంబర్ 3 వాషింగ్టన్ సుందర్. నేను చాలా ఆశ్చర్యపోయాను అసలు అతన్ని టెస్ట్ మ్యాచ్లో ఆడిస్తే. ఎందుకంటే 3 ఏళ్ళ వరకు అతను 3 ఏళ్ళకి ఎప్పుడో 2017లో ఆడాడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్.
ఈజ్ బ్రాండెడ్ యాజ్ ఏ T20 బౌలర్ బేసికలీ. వన్డేస్లో కూడా వన్ డే ఇండియా తరఫున 26 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. బాల్ పెద్దగా టర్న్ చేయడు, ఎకనామికల్గా బౌలింగ్ వేస్తాడు. ఈవెన్ మన ఐపీఎల్లో చూసాం, ఐపీఎల్లో కూడా వికెట్స్ ఎక్కువ తీయడు అతను. ఇతన్ని ఎలా తీసుకున్నారబ్బా అనుకున్నాను. సరే బ్యాటింగ్ ఎబిలిటీ కోసం తీసుకున్నారు, బాగానే ఉంది, కానీ బౌలర్గా మనకి అంత ఉపయోగపడతాడా? ఓన్లీ స్పిన్నర్గా తీసుకున్నారు టీంలో, 4 ఫాస్ట్ బౌలర్స్ నడిచారు. కుల్దీప్ అయినా ఉంటే బాగుండేదని అనుకున్నాను, కానీ ఈ ప్రూవ్డ్ మీ రాంగ్, ఈ ప్రూవ్డ్ మెనీ పీపుల్ రాంగ్. అతని T20 ఎబిలిటీ, వైట్ బాల్ ఎబిలిటీ గురించి ఎవరికి సందేహాలు లేవు, ఎందుకంటే చాలా చాలా ఇంటెలిజెంట్ బౌలర్ అతను. నాకు చాలా ఇష్టమైన T20 బౌలర్ అతను, ఎందుకంటే పెద్ద పెద్ద బ్యాట్స్మెన్కి బౌండరీలు ఇవ్వడు అతను. పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, పవర్ ప్లేలో రన్స్ ఇవ్వడు, చాలా ఎఫెక్టివ్ బౌలర్ అతను. కానీ టెస్ట్ మ్యాచ్లో పనికిరాడేమో అని నేనైతే అనుకున్నాను, కానీ టెస్ట్ మ్యాచ్లో కూడా ఈ బౌలర్ అంటే డిఫరెంట్ స్టైల్. ఫ్లైట్ చేశాడు, బాల్ టర్న్ చేశాడు. మామూలుగా T20స్లో అతను ఫ్లాట్గా వేస్తాడు, చాలా వేగంగా వేస్తాడు. టెస్ట్లో కూడా వేగంగానే వేసాడు, కానీ ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా తన ఆటను మార్చుకునే ఆ ఇంటెలిజెన్స్ ఉంది, ఆ అడాప్ట్ చేసుకునే ఎబిలిటీ ఉంది. సో హీఈస్ వెరీ వెరీ గుడ్. అంటే గొప్ప ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఎదిగి వస్తాడు నన్ను, కానీ అవసరమైనప్పుడు హీ విల్ డెఫినెట్లీ చిప్ ఇన్. సో అతని బ్యాటింగ్ కూడా ఈజ్ నాట్ ఏ పవర్ హిట్టర్, బట్ చాలా చాలా యూస్ఫుల్ బ్యాట్స్మెన్. సో ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా అతనికి టీంలో నేను ఒక స్థానాన్ని చూస్తున్నాను టెస్ట్ టీంలో. ఇక్కడికి వచ్చేసరికి T20స్లో అతను పవర్ హిట్టర్ కాదు కాబట్టి లోయర్ డౌన్ ద ఆర్డర్ వచ్చి అతను పెద్దగా ఆడే అవకాశం లేదు, బట్ అక్కడ అతని బౌలింగే ఉపయోగపడుతుంది. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లోకి వచ్చేసరికి అతను బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఉంటాడని నేనైతే అనుకున్నాను. బట్ స్టిల్ వెరీ వెరీ గుడ్ క్రికెటర్. అతని ఫాదర్ మనకు తెలుసు, అది కూడా క్రికెటర్. అతను కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. తనకి చిన్నప్పటి నుంచి తనకి చదువు చెప్పించి తన ఖర్చులన్నీ పెట్టుకున్న పీడి వాషింగ్టన్ అని తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి పేరుని తన కొడుక్కి పెట్టుకున్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా 2016 అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు. బట్ ఈవెన్ ఇండియన్ టీం కూడా అతన్ని ఇండియా ఏ టూర్లో ఆడించలేదు, చాలా ఆశ్చర్యం. సో ఇండియా ఆడలేదు, తమిళనాడు తరఫున రెగ్యులర్గా రంజీ ఆడట్లేదు, 3 ఏళ్ళ నుంచి తమిళనాడు తరఫున రంజీ ఆడట్లేదు. బట్ హీ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ప్లే టెస్ట్ మ్యాచ్. సో దాన్ని అతను నిలబెట్టుకున్నాడు. ఆ వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. గ్రేట్, చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 62 చేయడం ఏంటి, వికెట్స్ తీయడం, 3 వికెట్స్ తీశాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో కీలకమైన వార్నర్ వికెట్ తీశాడు. వార్నర్ కనుక ఉండుంటే ఆస్ట్రేలియా చాలా ఎర్లీగా డిక్లేర్ చేసి ఉండదు, లేకపోతే చాలా పెద్ద స్కోర్ 400 రన్స్ బోర్డు మీద పెట్టేది. సో వార్నర్ ఆ కీ వికెట్ని ఒక ఎక్సలెంట్ డెలివరీ దట్ విచ్ వెంట్ స్ట్రైట్ విత్ ద ఆర్మ్, ఒక ఆర్మ్ బాల్తో అవుట్ చేశాడు. వార్నర్ ప్లేడ్ ఫర్ టర్న్. సో అతని ఇంటెలిజెన్స్, అతని ఎబిలిటీ పక్కన పెడితే ఈజ్ నాట్ ఎరాపల్లి ప్రసన్న, ఈజ్ నాట్ అశ్విన్ యాజ్ అన్ ఆఫ్ స్పిన్నర్, బట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్ క్రికెటర్ అండ్ యూస్ఫుల్ పర్ఫార్మర్. నాకు ఒకప్పటి మన రవిశాస్త్రి గుర్తుకొస్తుంది. రవిశాస్త్రి స్టైల్, లిమిటెడ్ ఎబిలిటీ బట్ యూస్ఫుల్, వెరీ వెరీ యూస్ఫుల్ ప్లేయర్. సో వాషింగ్టన్ సుందర్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఈ మే నాట్ బి ఎ రెగ్యులర్ టెస్ట్ ప్లేయర్, ఈ విల్ బి రెగ్యులర్ T20 ప్లేయర్. T20 దాంట్లో ఖచ్చితంగా ఉండాలి, బట్ టెస్ట్లో అతని రెగ్యులర్గా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా వస్తాడు. సో అతను కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇంకా రిమైనింగ్ హీరోస్ గురించి మనం ఈ పార్ట్ 2 మనం అనుకున్న యంగ్ హీరోస్లో 3 గురించి మిగతా 4 గురించి ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.